హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో రీసెంట్గా అయితే మన ఛానల్లో ఉన్న ఒక సబ్స్క్రైబరు మన వీడియోస్ను రెగ్యులర్గా ఫాలో అయ్యి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత డైకిన్ కంపెనీ తిరుపతిలోనే అయితే ఉద్యోగం అయితే వచ్చిందండి. సో ఆయన శాలరీ వచ్చేసరికి ఐటీఐ బేస్ మీద 12,000 శాలరీతో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. సో బేసిక్గా అయితే ఐటీఐ క్యాండిడేట్స్కి చిన్న కంపెనీలో వచ్చేసరికి 10,000, మీడియం రేంజ్ కంపెనీకి వచ్చేసరికి 12,000 మరియు పెద్ద పెద్ద కంపెనీలో వచ్చేసరికి 15,000 వరకు అయితే ఇస్తుంటారండి. సో ఈ అబ్బాయికి అయితే 12,000 శాలరీతో అయితే డైకిన్ కంపెనీలో అయితే జాబ్ వచ్చింది. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు కానీ సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే నాకు బేసిక్గా ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మరియు ఎలాంటి డ్రాఫ్టింగ్ స్కిల్స్ లేవు, మరియు టెక్నికల్ స్కిల్స్ లేవంటున్నారు. సో ఏం ప్రాబ్లం లేదు బ్రదర్, జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకొని బేసిక్గా చెప్పినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి మీరు ఏ సబ్జెక్ట్లో అయితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతున్నారో, ఇంటర్వ్యూలు ఇచ్చారో ఆ సబ్జెక్ట్ గురించి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు టెక్నికల్ నాలెడ్జ్ ఈ రెండు ఉంటే సరిపోతుందండి.